రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు రెండు రాజ్యాలు, మొన్న వారము దేవుని రాజ్యము గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సైతానుడు ఒక రాజ్యము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు ఈరోజు మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు విన్నారా, దేవుడే కానీ ఉంటే ఇంత అన్యాయం జరగనిస్తాడా? విన్నారా ఎప్పుడైనా ఈ మాట? మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? అరే, దేవుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని మీ మనసులో కూడా ఎప్పుడైనా సందేహం కలిగిందా? ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈ సందేహం ఎందుకు కలుగుతుందో తెలుసా? దేవుడు చేతకానివాడు అనుకున్నప్పుడు. తెలుసో తెలియకో మన దృష్టిలో మనం దేవుణ్ణి ఎలా చిత్రీకరించుకున్నామంటే, చెడ్డ రాజుగా చిత్రీకరించుకున్నాం, బలహీనుడు అని మనం చిత్రీకరించుకున్నాం. కాబట్టి ఈ సందేహం, నాకు మొరపెట్టుము ఉత్తరం ఇచ్చాను. మనం ఎంతసేపు ఇదే ఆలోచిస్తున్నాము కానీ ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఇంతగా పాడుకున్నాం కదా పాట. సింహాసనము మీద ఇంకా ఎవరు ఆసీనుడై ఉన్నాడు అంటే, ఆయన ఏలేవాడుగా ఉన్నాడు, ఈ లోకానికి రాజుగా ఉన్నాడు, ఆయన సృష్టికే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు దాకా ఎవరు ఓటు వేసి ఆయనని తీయలేకపోయారు, తీయలేరు కూడా. కానీ ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు లోకంలో జరుగుతున్న పరిణామములన్నిటినీ చూసి మనకి నమ్మటానికి కాస్త అభ్యంతరకరంగా ఉంటుంది. అంటే దేవుడు నిజంగా ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సంఘటనలు చూసి మీరు దేవుణ్ణి నమ్ముతారా, లేకపోతే విశ్వసించి దేవుణ్ణి నమ్ముతారా? మరి మీ ముందు జరిగే సంఘటనలు చూసి, అయ్యో దేవా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు సహాయం చేయటం లేదు అని అడుగుతారా? మరి విశ్వాసం ఎక్కడ? అడిగిన వాళ్ళందరికీ విశ్వాసము లేనట్టుగానే. అర్థమవుతుందా మీకు? ప్రతిసారి మనము దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు మనం ఏమంటున్నామంటే, బలహీనుడైపోయావు ప్రభువా, నీ సింహాసనం మీద నువ్వు కూర్చొని కూడా ఏ ప్రయోజనము లేకుండా పోయింది అని మనమే చెప్తున్నాము దేవునికి. దేవునికి ఎవ్వరు సహాయము అవసరము లేదమ్మా. ఆది అంతము గలవాడు, ఆది సంభూతుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. కాలము సమయము ఆయన వశమై ఉన్నది. సమయములు ఆయననే మార్చగలుగుతాడు, సమయమును ఆయననే సృష్టించగలుగుతాడు. ఈరోజు సత్యానికి, విశ్వాసానికి, అంటే జరుగుతున్న సంఘటనలకి విశ్వాసులు నమ్మకము మధ్యలో ఒక గొప్ప పోరాటము జరుగుతుంది. ఒక పోరాటం జరుగుతున్న పరిణామములు చూస్తే కొన్నిసార్లు క్రైస్తవులకే అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ నా నమ్మకం ఏంటో తెలుసా? బైబిల్ చెప్పినట్టు ఏమి జరిగినా కూడా ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మినవాడు ప్రశ్నిస్తాడా? మీరే చెప్పండి. ఏది జరిగినా, యుద్ధాలు జరిగినా, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అన్ని కొట్టుకుపోయినా ఆయననే కంట్రోల్లో ఉన్నాడు అని నమ్ముచున్నారా? ఇప్పుడు ఎవరు చేతులు ఎత్తర్లేండి. రైట్. ఈ ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి, అది మనము ఎక్స్ప్లెయిన్ చేయని పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మొన్న గత ఆదివారం ఏమన్నాము? రాజకీయాలలో కూడా
దేవుడు జోక్యము ఉన్నదా లేదా? ఫైనల్గా నిర్ణయించేది ఎవరు? ఏ రాజు, ఏ రాజ్యము ఎవరు నిర్ణయిస్తారు? దేవుడే కదా నిర్ణయిస్తాడు. ఓకే, అయితే ఈరోజు మరొక ప్రశ్న. వాతావరణము ఎవరు కంట్రోల్లో ఉన్నది? మరి మనం ఏడుస్తూ ఉంటాము, బాధపడుతుంటాం, అబ్బా ఎంత వేడిగా ఉందో, ఏంటి దేవా ఇంత పెద్ద వర్షాలు, మునిగిపోతున్నాయి. ప్రశ్నించేమా లేదా? చెప్పాలి, మహానుభావులు మనం అందరం. ఎండ ఎక్కువైనప్పుడు మనం ప్రశ్నిస్తాం, వర్షాలు ఎక్కువైనప్పుడు ప్రశ్నిస్తాం, వర్షాలు పడకపోతే ప్రశ్నిస్తాం. అంటే మనం ఏం చెప్తున్నామంటే, నీ వల్ల ఏమీ, మీరు ప్రతిసారి ఈ విధంగా మాట్లాడినప్పుడు నీ రాజు బలహీనుడని నీవు తెలియకుండా నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. నీ రాజు చేతకాని వాడు, సింహాసనము నుండి ఉన్నా కూడా, సింహాసనముపై కూర్చున్నా కూడా ఏమి చెయ్యలేని బలహీనుడైపోయాడు రాజు అని నీ నోటితో నువ్వే చెప్తున్నావు. ఆయనకి తెలీదా ఎండ ఎక్కువ ఉందో? తెలుసా తెలీదా? వర్షాలు పడుతున్నాయి ఆయనకి తెలీదా? మంచుని సృష్టించింది ఎవరు? కొండలని సృష్టించింది ఎవరు? గాలిని సృష్టించింది ఎవరు? గట్టిగా గాలేసేస్తే ఎందుకు ప్రభువా? ఆయన ఇష్టం. అబ్బా, మనము ఎవరు ప్రశ్నించటానికి? మళ్ళీ నీ చిత్తము నా ఎడల, ఎంత అద్భుతంగా అబద్ధాలు చెప్తామో తెలుసా మనం? ఎంత చక్కగా అంటే దుష్టుడు ఏ విధంగా మన నోటి చేతనే అబద్ధాలు పలికిస్తున్నాడో. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఒకటే మాట అంటావు, తండ్రి నీ అనుమతి లేనిదే ఈ లోకములో కానీ, నా జీవితములో కానీ, నా కుటుంబములో కానీ ఏది సంభవించదు. ఏది జరుగుతున్నా అది నా మేలు కొరకే అని క్రైస్తవుడుగా నమ్ముతావు, క్రైస్తవురాలుగా నువ్వు నమ్ముతావు, ప్రశ్నించవు. ఎందులో ఆనందించమన్నాడు అపోస్తలైన పౌలు మనల్ని? ఎందుకు ఈ శ్రమ వచ్చినప్పుడు ఆనందించటం లేదు, ప్రశ్నిస్తాం మనం. అందుకనే మనల్ని మనం ఏ విధంగా మోసపరుచుకోవాలో, ఏ విధంగా వాడు మాయ మాటలు నమ్మి మనల్ని మనం మోసపరుచుకోవాలో మోసపరుచుకుంటున్నాం. ఈరోజు దుష్టుని మాటలే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది మన జీవితంలో. వాడు అబద్ధాలకే మన జీవితంలో ఎక్కువ చోటు ఉన్నది. మీకు ఒక విషయం చెప్తానండి. వాతావరణం ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి? సైతానుడికి ఆ పవర్ ఉందా? లేదు కదా, లేదు, అసలు ఏం లేదు వాడి దగ్గర. ఇప్పుడు సహజంగా తెలుగులో ఒక సామెత ఉంటుంది కండి, మురిగే కుక్కలు దేవునికి స్తోత్రం. వాడు గర్జించే సింహము కానీ యూదా గోత్రపు సింహం ఇప్పుడు కూడా యేసయ్యనే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. దాదాపు 1970 సంవత్సరము మొదలుకొని ఇప్పుడు దాకా మనము చూసుకుంటే వర్షములు బాగా తగ్గిపోయండి. దేశమంతటిలో, ప్రపంచమంతటిలో వర్షాలు తగ్గిపోయాయి. అదేంటి బ్రదర్ వాతావరణము రిపోర్ట్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారా? కాదండి, దానికి ఒక విషయం ఉంది. చాలా ప్రాంతాల్లో కరువు రావటం జరిగింది, చాలా ప్రాంతాల్లో వరదలు రావటం జరిగింది. ఇవన్నీ చూసినప్పుడు చాలామంది క్రైస్తవులే కానీ, అన్యులే కానీ, దేవుడే ఉంటే ఇంత అన్యాయం జరగనిస్తాడా? వర్షాలు కురవనివ్వకుండా ఆపేస్తాడా? ఇంతగా మనుషులని శ్రమ పడటానికి దేవుడు విడిచిపెడతాడా? ఇదే కదండి ప్రశ్న మనం వింటూ వచ్చాము ఇంతవరకు. ఇప్పుడు కూడా మనల్ని ప్రశ్నిస్తారు, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, కరోనాలో ఎందుకు ఇంతమంది చచ్చిపోయారు అని అడిగారా లేదా?
అడిగారా లేదా? అడుగుతారు, కానీ వారికి జవాబు నేను ఇస్తా. ఈరోజు అడిగిన వారందరికీ ఈరోజు జవాబు దేవుడు ఇస్తాడు. ఏమి జరిగినా, ఈ భూ సంబంధమైన విషయాల్లో ఏం జరిగినా, ఎలక్షన్స్ జరిగినా, రాజ్యాలు కట్టబడినా, వాతావరణంలో మార్పులు వచ్చినా, ఏది చెందినా, దేవుడు ఇంకా తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, రాజుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కంట్రోల్లోనే సమస్తము ఉన్నది అనే విషయము ఈరోజు క్రైస్తవులుగా మరలా ఒకసారి మనం జ్ఞాపకము చేసుకుందాం. గాడ్ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. విశ్వాసముతో నేను నమ్ముతున్నాను. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. నిజాలు ఎన్నడూ కనిపించావు, తెలుసా? రైట్. ఈరోజు ఈ మారణ హోమాలు, ఈ హత్యలు, ఈ మానభంగాలు ఇవన్నీ జరిగితే దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు సందేహము బహుశా మనకి కూడా కలుగుతుంది, కలగొచ్చు. అమ్మా, ప్రపంచంలో 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అది నేను పూర్తిగా కొట్టివేస్తున్నాను, దానిని నేను ఏమాత్రము స్వీకరించటము లేదు, మీరు కూడా అంగీకరించకూడదు. ఆ 2 విషయాలు ఏంటో ఇప్పుడు మీ ముందు పెడతాను. మొట్టమొదటిగా, ఒకవేళ దేవుడు రాజు అయితే వాడు చెడ్డవాడై ఉన్నాడు, చెడ్డరాజుగా పరిపాలిస్తున్నాడు అని చాలామంది మాటలు పలుకుచున్నారు. రెండోది, మీ రాజు, మీ దేవుడు బలహీనుడు. అన్యులు కూడా చెప్తూ ఉంటారు, తనను తాను సిలువు నుండి కాపాడుకోలేని వాడు మీ దేవుడు ఎట్ట అవుతాడా, మీ రాజు ఎట్ట? పనికి మాలినోళ్ళు మాట్లాడే మాటలు ఇవి. బుద్ధిహీనులు మాట్లాడే మాటలు, వెర్రివారు మాట్లాడే మాటలు. దేవుడు చెడ్డరాజు అయి ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడు, ఆయన ఇంకా ఏమీ చేసే స్థితిలో లేడు, మనుషులు సహాయము కోరుకునే స్థితికి దేవుడు వచ్చేసాడు అని ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. సమాజములోకి ఈ మాటలు తీసుకొని వెళ్ళి దేవుడు అనేవాడు మీ దృష్టిలో నుండి ఎంత బలహీనుడుగా ఉన్నాడని మీ మనసులో, మీ హృదయాలు విత్తేస్తూ నింపుకుంటూ పోతున్నారు. ఈ 2 మాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయి ఉన్నాయి. మీకు ఇంకొక విషయం తెలుసా? యూరోప్లో ఒక సంఘము దీనిని ఆమోదించింది. మీకు తెలుసా? సంఘమే ఈ మాటల్ని ఆమోదించింది. ఆ సంఘం పేరు చెప్పను కానీ, దిస్ న్యూ డాక్ట్రిన్, ఒక కొత్త డాక్ట్రిన్ వచ్చింది. దట్ గాడ్ నీడ్స్ హెల్ప్ ఆఫ్ పీపుల్. ఈ లోకముని బాగు చేయటానికి దేవునికి మనుషుల సహాయము అవసరం వచ్చింది అనే ఒక డాక్ట్రిన్ ప్రారంభమైంది యూరోప్ దేశంలో, సంఘములో. రైట్, చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోకము ఏ విధంగా అంతము కాబోతుంది అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరికైనా గుర్తుందా? ఏమన్నాడు? యుద్ధాలు జరుగుతాయి, రాజ్యము మీద రాజ్యము తిరగబడుతుంది, జనము మీద జనము, భూకంపాలు, కరువులు, ఇంకా ప్రేమ, అన్ని గుర్తున్నాయి. వెరీ గుడ్. దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకము చేస్తున్నానంటే, దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఏమి జరగబోతుందో కూడా దేవునికి తెలుసు. కానీ దేవుడు జోక్యము చేసుకోవటము లేదు. ఎందుకు? మీరే చెప్పాలి. అన్నీ తెలుసు కదా దేవునికి, మరి ఎందుకు ఇవి ఆపటము లేదు? ఎందుకు దీనిని దేవుడు తీసివేయటము లేదు? వరదలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కరువులు వస్తున్నాయి? తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మనుషులు చంపబడుతున్నారు? గత 100 సంవత్సరాలలో కోట్లాది మంది హతము చేయబడ్డారు. తెలుసా మీకు?
మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ 100 సంవత్సరాలలో ఇశ్రాయేలు ప్రజలు హిట్లర్ కాలంలో ఎంతమంది చంపబడ్డారు చెప్పండి? 60 లక్షల మంది. ఒక్క హిట్లర్ ఎంతమందిని చంపాడండి? 60 లక్షల మంది యూదుల్ని చంపాడండి. 6 మిలియన్ జ్యూస్ ఒక్క వ్యక్తి. ఇలా వరల్డ్ వార్ II ఎంతమంది చనిపోయారండి? దానికి ఎవరు కారణం? దేవుడైనా? దేవునికి తెలుసు కదా ఇవన్నీ జరుగుతాయి, కానీ ఎందుకు అనుమతి ఇచ్చాడు? అది కూడా తెలుసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము. ఎంతమంది ఓటుని వినియోగిస్తారండి? ఒకసారి చేతులు ఎత్తండి. ఎలక్ట్రల్ కార్డ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఓటింగ్ కార్డ్స్, ఓటింగ్ ఐడి ఉన్నదా? ఇప్పుడు ఏ ప్రభుత్వము ఉండాలో ఏ ప్రభుత్వం ఉండకూడదో ఎవరు నిర్ణయిస్తున్నారు? ఆ నిర్ణయం ఎవరికి విడిచిపెట్టాడు? ఎవరికి? మీకే. అంటే ఓటు వేయాలో ఓటు వేయకూడదో స్వేచ్ఛ. ఏ ప్రభుత్వము కూడా ఒత్తిడి తీసుకొని మీరు నాకే ఓటు వేయాలంటే ఎవరు ఓటు వేయరు. అర్థమవుతుంది కదా? స్వేచ్ఛ మీకే ఇచ్చాడు దేవుడు. మన అందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చాడు. మనందరికీ కూడా దేవుడు ఓటు హక్కు ఇచ్చాడు. అది తెలుసుకుందాం. దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకున్నామో, ఏ విధంగా దానిని దుర్వినియోగపరుచుకున్నామో, ఏ విధంగా ఓటు వేసుకొని మనమే నాశనం అయిపోయామో. తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క ఉపమానం ఎంతమందికి గుర్తుందండి? చాలా సంతోషం. అది మన గురించే. తప్పిపోయిన కుమారుడు అంటే బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కాదు, మనం అందరము తప్పిపోయిన. చదువునానా 11వ వచనము నుండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇక్కడ ఆపుతాం. తండ్రి ఆస్తి ఇవ్వాలా ఇవ్వకూడదా? తండ్రికి తెలుసు కదా రెండో వాడు ఏం చేస్తాడో డబ్బులు ఇస్తే. తెలుసా తెలియదా? తెలుసు. అయినా ఇచ్చాడు. తప్పు ఎక్కడ జరిగింది? తండ్రిదేనా? తండ్రిది ఎలా అయిందమ్మా తప్పు? ఇప్పుడు తండ్రి ఇవ్వలేదనుకో, వాడు ఇష్టము లేకుండా తండ్రి ఇంట్లో ఉంటాడు, తండ్రికి కష్టం చేస్తాడు, వాడు తండ్రి మీద తిరగబడతాడు. చేతనైతే తండ్రిని కూడా డబ్బుల కోసము జరుగుతుంది. అదే కదండి, డబ్బులు ఇవ్వలేదనే కదా కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని చెప్పాలి ఇచ్చినంత వరకు ఇంట్లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయిందో వృద్ధాశ్రమంలో పడేస్తారు. ఎందుకంటే పనికి రాడు. ఇంకా ఇదే బుద్ధి మనది కూడా, ఏ తేడా లేదు. ఇహలోక తండ్రిని మనం విడిచిపెట్టడం లేదు, కానీ పరలోకపు తండ్రిని మనం కాదంటున్నాం. ఓటు హక్కు ఇచ్చి నిజంగా కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు ప్రభువా నీ మీద తిరగబడతామని తెలిసి కూడా ఎందుకు ఇచ్చావు తండ్రి? ఎందుకు ఓటు వినియోగించుకోవటానికి మాకే హక్కును విడిచిపెట్టావు? ఎందుకు ఇంతగా ప్రేమించావు? చదువునానా. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి. ఇప్పుడు ఆయన స్వేచ్ఛని తండ్రి ఆపలేకపోయాడు. స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత దేవుడు తిరిగి ఆ స్వేచ్ఛకి అడ్డుపడాడు. మిమ్మల్నే నిర్ణయించుకోమంటున్నాడు. మీరు నాతో ఉంటారా, నన్ను కాదని వెళ్ళిపోతారా? ఆ ఓటింగ్ హక్కు నేను మీకే ఇచ్చాను. మీరు మీ ఓటుని ఏ విధంగా వినియోగపరుచుకుంటారో దాని పరిణామాలు మీరు పొందుకుంటారు.
అనుభవిస్తారు. ఆ కుమారుడు ఓటేసుకొని నా తండ్రితో నాకు ఇంకా పని లేదు, నా వాటా నాకు ఇచ్చేస్తే ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తండ్రిని కాదనుకున్నాడో నష్టపోయాడా లేదా? ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మనం దేవుడిని మనం తండ్రి అంటున్నాము కానీ మనతో పాటు బ్రతకనివ్వటం లేదు. ఆయన దేవుడు, ఆయన తండ్రి, పరమ తండ్రి అని అంటున్నాము కానీ మన జీవితాల్లో ఓటు వేసేసి నువ్వు అక్కడే ఉండు ప్రభా, నా జీవితంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు అని తప్పిపోయిన కుమారుడు వలె మనం ఓటు వేసుకున్నాం. ఈరోజు తండ్రి ఇంట్లో ఉన్నవాడు బరి తెగిస్తాడా చెప్పండి? మీరే చెప్పండి. తండ్రి కళ్ళ ముందే పాపము చేస్తాడా, వ్యభిచారము చేస్తాడా, హత్యలు చేస్తాడా, మానభంగాలు చేస్తాడా? ఓటేసేసుకున్నాడు వాడు, నాకు తండ్రితో పని లేదు, నా ఇష్టం అని తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళటానికి ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఓటుని దుర్వినియోగపరుచుకున్నారు. దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛతో దేవుని మీదే తిరగబడ్డాము మనము. దౌర్భాగ్యం. తండ్రి చూస్తున్నాడు, ఆ పరలోకపు తండ్రి కునకుడు, నిద్రపోడు అని తెలిసి కూడా బరి తెగిచ్చి పాపములు చేస్తున్నాము. మనం సిగ్గు లేకుండా పాపాలు చేస్తున్నాము. మళ్ళీ తండ్రి అని పిలుస్తాం ఆయనని. మీ తండ్రి ఎక్కడున్నాడంటే వృద్ధాశ్రమంలో అంటారు కొంతమంది. మీ తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. మనలో లేడు, మన మధ్యలో లేడు. తేడా ఏమీ లేదండి. ఇహలోక తండ్రుల్ని దూరంగా పెట్టినట్టు ఆ తండ్రిని కూడా అక్కడే ఉంచేస్తాం. మన జీవితాల్లోకి రానివ్వటం లేదు, అనుమతించటం లేదు. ఎందుకంటే నా ఓటు నా హక్కు, నా లైఫ్ నా ఇష్టము. నువ్వు ఎవడివయ్యా జోక్యం చేసుకోవటానికి? డబ్బులు ఇస్తావా? సరే, ఇవ్వకపోతే నేను తీసుకుంటా. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావా? లేకపోతే పాడు పని చేయమంటావా? ఇదే కదండి మనం దేవునికి చెప్తున్నది. నువ్వు ఇస్తే సరే, లేకపోతే నా మార్గము నేను ఎంచుకుంటా, నా ఓటుని నేను వినియోగించుకుంటా. చాలా గొప్పవారం మనం అందరం. ఎలా మోసపోయామో, ఎలా తండ్రిని అవమానపరుస్తున్నామో. ఇచ్చింది స్వేచ్ఛ ఆయననే. ఆయనను ఆ స్వేచ్ఛతో ఆయన మీదే తిరగబడే దౌర్భాగ్యులుగా మనం బ్రతుకుతున్నాం ఈరోజు. చదువునానా? దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత, ఇప్పుడు మీ జీతముతో మీకు స్వేచ్ఛ ఉంది కదా ఏదైనా చేయటానికి, ఉన్నదా లేదా? తండ్రికి పెట్టము. మొన్న ఒక వీడియో చూశాను, సోషల్ మీడియాలో షేర్ చేశాను, మరి ఎంతమంది చూశారో లేదో. అది కోడలో కూతురో తెలియదు కానీ ఆ తండ్రిని కొట్టినంత గొడ్డు సావు కొడుతుంది ఆ తల్లి. ఎంత బాధ కలిగిందో. అలాంటి పిల్లలని కన్నందుకు ఎంత బాధపడాలో ఆ తండ్రి. దేవుడు ఈ లోకముని అంతా సృష్టించినప్పుడు మంచిది అన్నాడు. మనుషుల్ని సృష్టించినప్పుడు చాలా మంచిది అన్నాడు. ఆ చాలా మంచిదే ఇప్పుడు చెడ్డగా మారిపోయింది. దౌర్భాగ్యము. మనుషుల్ని సృష్టించినప్పుడు చాలా మంచి, వెరీ గుడ్ అన్నాడు, అన్నిటినీ గుడ్ అన్నాడు బైబిల్లో. కానీ మనుషుల్ని సృష్టించినప్పుడు వెరీ గుడ్ అన్నాడు. ఆ వెరీ గుడ్ ఈరోజు ఏం చేస్తుంది? ఆయన మీద తిరగబడి పాపము చేస్తుంది, వ్యతిరేకమైన పనులు చేస్తుంది. ఎంత దౌర్భాగ్యమో కదా. ఆయననే ప్రాణం ఇచ్చి, ఆయననే ఆయువు ఇచ్చి, ఆయననే జీవాన్ని పోసి అన్నీ చేసిన తర్వాత, అన్ని మంచి పనులు చేసిన తర్వాత ఆయనకే విరోధులుగా మనం బ్రతుకుతున్నామంటే మన ఓటు హక్కుని ఎంత గొప్పగా వినియోగించుకున్నామో. అవునా కాదా చెప్పండి?
చదువున్నానా? అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకటి చెంత చేరెను. ఇదే అన్ని అయిపోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత మళ్ళీ ఎవరు గుర్తుకొస్తారు? అప్పుడు మళ్ళీ ఓటేస్తాము. నువ్వు నా దగ్గరికి రా, నీ అవసరము నాకున్నది. మళ్ళీ పొందుకున్న తర్వాత మళ్ళీ ఓటేసి తరిమేస్తాము దేవుణ్ణి. ప్రభుత్వాలని మార్చినట్టు, నాయకులని మన జీవితం నుండి తొలగించినట్టు దేవుణ్ణి కూడా తొలగిస్తున్నాము, దేవుణ్ణి కూడా మార్చుతున్నాము మనం. అందుకనే అంటానమ్మా, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకములోకి ప్రవేశించలేడు. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.